వెల్కమ్ టు ఎంకే వ్లాగ్స్. ఈరోజైతే నర్సరీకి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు సండే స్పెషల్గా మీకోసం నేను మొక్కల్ని ఫ్లవర్స్ని చూపించడానికి అయితే వచ్చేసాను. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ మొక్కలను అయితే నేను చూపించబోతున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే రాజమండ్రిలో ఉన్న వాళ్ళైనా సరే, దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను చూడండి. వాళ్ళకి కాల్ చేస్తే ఏంటంటే మీకైతే మొక్కలను అయితే కొరియర్ చేస్తారన్నమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే వీడియో అయితే ఇంకొంతమంది దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట మీరు లైక్ చేయడం వల్ల. అండ్ మొక్కలు అయితే చూసారు కదా, చామంతి చెట్టులు అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. అన్ని టైప్స్ ఆఫ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ మొక్కలు చూస్తుంటే నాకైతే ఈ మెరూన్ కలర్ చామంతి పూలు చూసారు కదా, నేనైతే రియల్గా అక్కడ నిల్చొని చూస్తేనే నాకు ప్లాస్టిక్ లాగా అనిపించాయి. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సూపర్ ఉన్నాయి అసలు. చెర్రీస్ చూసారు కదా, ఈ చెర్రీస్ చెట్లు అయితే ఒక్కొక్కటి వచ్చి 150 అంట. సూపర్ ఉన్నాయి. నేనైతే 2 చెర్రీలు కూడా తిన్నాను, నాకు ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఈ చామంతి మొక్కనైతే చూసారా, ఇప్పటి వరకు నేనైతే నిజంగా ఇలాగా ఉన్న చామంతి మొక్కనైతే చూడలేదు. ఫుల్ ఏదో దారం టైప్లో వచ్చి ఉన్నాయన్నమాట. అవి ఇలా ఆకుల్లా కాదు, ఒక దారం టైప్లో వచ్చి ఉన్నాయన్నమాట. ముళ్ళులాగా భలే ఉంది అసలు, సూపర్ ఉంది. నేనైతే స్వీట్ లెమన్ చెట్టు అయితే అడిగాను అనమాట. ఇగోండి ఇతను చూసారు కదా, చెట్టుకున్నవన్నీ పడిపోతాయమ్మా, నువ్వే తిను అని చెప్పి అయితే తీసి ఇచ్చారనమాట. అబ్బా ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది, సూపర్ ఉంది అసలు. అండ్ మేమైతే ఈ చెట్టు తీసుకున్నాం. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు కూడా నాకు అదే తినాలనిపిస్తుంది, నోట్లో అయితే నీళ్ళు ఓడుతున్నాయి అనమాట చూస్తుంటే. అంత బాగుంది స్వీట్ లెమన్ చెట్టు అయితే. అండ్ గులాబ్ జామున్ మొక్క కూడా ఒకటి తీసుకున్నామన్నమాట. అందులో 2 టైప్స్ ఉంటాయంట, ఒకటి గ్రీన్ కలర్, ఇంకోటి రెడ్డీస్ వచ్చి ఉంటుందన్నమాట. మేమైతే రెడ్ కలర్ది అయితే తీసుకున్నాం. మీకు ఇప్పుడు ఈ చెట్లు చూపిస్తున్నాను కదా, నా దగ్గర వాటి విత్తనాలు కూడా ఉన్నాయి, అందుకని నేను అవి తీసుకోలేదు. నేనైతే అవి పార్క్లో దుబ్బేస్తాను అనమాట. ఒకసారి పార్క్కి వెళ్తే అక్కడ అవే విత్తనాలు అనమాట. నేనైతే ఇంకా ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. కానీ చామంతి మొక్కలు అయితే మాత్రం తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంత అందంగా పూస్తాయి, మన దగ్గరకు వచ్చాక ఏం ఉండదు కదా, అందుకనే తీసుకోలేదు. అండ్ నిజంగా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎంత అందంగా మొక్కలు ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి, మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏం ఉండవు. ఇంకా ఎందుకో అర్థం కాదు కదా మనకి. వాళ్ళలాగా అంత బాగా చూసుకోమనో లేదంటే వాళ్ళలాగా మందులు అన్నీ కొడతారు కదా, దానివల్ల ఏమో తెలియదు కానీ భలే ఉంటాయి అసలు మొక్కలు అయితే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఒక జామ చెట్టు, అది ఏం పేరో నాకు గుర్తులేదు, బట్ అది అడిగామన్నమాట. అది చాలా కాస్ట్ అని చెప్పారు, బట్ అందుకే వదిలేసామన్నమాట. చూసారు కదా, నేనైతే అక్కడ ఉన్నవి ఇంకొంచెం తెంపుకొని అయితే వచ్చాను. ఈ చామంతి పూలు చూసారు కదా ఎంత పెద్ద ఉన్నాయో. మన దగ్గర ఉంటే ఎందుకు ఉండవంటారు చెప్పండి, చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. నిజంగా కడియం వచ్చే వాళ్ళకి అయితే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ రోజెస్ చెట్లు అయితే స్టార్టింగ్ అయితే 30 రూపీస్, 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. చాలా బాగున్నాయి అసలు. ఈ ఆకులు చూస్తారు కదా, అసలు ఫ్లవర్స్లా ఉన్నాయి ఆ చెట్టుకి అయితే మాత్రం. కానీ అవి ఆకులు అంటే కలర్స్ చేంజ్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చేయకుండా ఇవే గులాబ్ జామున్ చెట్లు అన్నమాట. మేమైతే తీసుకున్నాము. ఒక చెట్టు వచ్చి 150 రూపీస్ పడింది మాకు. అండ్ ఇవి చూసారు కదా కమలా చెట్లు అంట, ఎంత చిన్న ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు, సూపర్ అసలు. అండ్ మన వీడియో ఇంకొంతమంది దగ్గరికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ రీజన్ వచ్చేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మనకి ఏంటంటే వీడియో అనేది కొంతమంది దగ్గరికి వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇటు మొత్తం అన్నీ నర్సరీలే ఫుల్, చాలా బాగుంది అసలు. అసలు మొక్కలు చూస్తేనే అక్కడ ఉండిపోవాలన్నంత అనిపించింది అనమాట. మందార మొక్కలు అన్నీ, ఇంకా ఎన్ని మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మొక్కలన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నర్సరీలో. అయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా దారి మొత్తం మొక్కలు చూసుకుంటా, ఇక్కడ అయితే ఇంకా